మీరు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఒక 4-5 మినిస్టర్స్ మీతో టచ్ లో ఉన్నారు అని చెప్పి. వాస్తవంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఛాన్స్ దొరికినా ముఖ్యమంత్రి కావాలని పోటీ పడుతూ వస్తున్నటువంటి విషయాలు గత అనేక రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళలో ఏది రేపు ఒకవేళ కుర్చీ కాలైతే నాకు రావాలనే పోటీ తత్వంతో బీజేపీకి వ్యతిరేకంగా అనవసర విషయాలలో బీజేపీని గెలుపుతున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తున్నారు. చెప్పండి రామూర్తి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు అధికార బలం వాళ్ళకు లేకున్నా చాలా రాష్ట్రాలలో ఎట్లా వాళ్ళ అధికారాన్ని చేదించుకున్నారో దాదాపు దేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ పని అది, వాళ్ళు దుర్మార్గంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీకు దమ్ము ఉంటే మీకు టచ్లో ఉన్న మంత్రి ఎవరో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండే తప్పు ఎవరైతే మీకు అటాచ్ బయట పెట్టాలి. బయట పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎవరు సిండేగా తయారు చేస్తున్నారో, ఏకనాథ్ సిండే ఎవరో ముందే చెప్తే బాగుంటది కదా. గత 10 సంవత్సరాల పరిపాలనలో రాజ్యాంగ విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయలేదు. అన్యాయంగా మేము అధికారంలోకి ఎన్నడూ రాలేదు. రాజ్యాంగంలో గోవా ప్రభుత్వం ఎలా కూర్చారు, ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ ఎలా చేశారు. ఇవాళ చాలా మహారాష్ట్రలో మేము ప్రభుత్వాన్ని కూల్చలేదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేనలో ఉన్నటువంటి మెజార్టీ యొక్క శాసనసభ్యులు బయటకు వచ్చారు. మెజార్టీ శాసనసభ్యులు బయటకు వచ్చారు. 2/3 మెజార్టీ శాసనసభ్యులు. దానికి కారణం సరే మీరు కాంగ్రెస్ పార్టీని కూల్చుకుంటే కూర్చేయండి, కానీ ముందు ప్రజలకు చెప్పండి. మీరు కూల్చుతా అంటున్నారు కదా, మీ ఏకనాథ్ సిండే ఎవరు? ఒక మహారాష్ట్ర విషయంలో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో ఏర్పాటు చేయకుండా శివసేన తోటి కలిసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ శరద్ పవార్ వాళ్ళు వాళ్ళు కలిసి పనిచేసాం. పబ్లిక్ మాకు మద్దతు ఇచ్చారు. మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ప్రజలే మా వైపు ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు శరద్ పవార్ వాళ్ళు కుట్రలు చేసి మా యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేసినటువంటిది మహారాష్ట్ర యొక్క ఎగ్జాంపుల్. మేము ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడ కూడా మేము వ్యవహారం చేయలేదు. ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే చేశాం. మేము చాలా మంది జైల్లో ఉండాల్సిన వాళ్ళు మీ కండవలు కప్పుకోగానే వాళ్ళ మీద కేసులు అయిపోతాయి, కేసులు మాఫీ అవుతాయి, వాళ్ళు జైల్లో నుంచి విడుదలవుతారు. మీ నాయకులే 50 కోట్ల రూపాయలు ఈ రోజు మనీ లాండరింగ్ కేసులో ఇరికిన వాళ్ళు మీకు ఫండ్ ఇచ్చిండా లేరా? మీ ఒక వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకున్నారా లేరా? ఇవి తెలియకుండా మీరు మాట్లాడకండి. ఇవన్నీ చేస్తున్నారు. మీరు కుట్రలు చేయడమే మీ పార్టీ పని. కుట్రలు చేయడం, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ బతకనీయకుండా ఉండాలనే ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి చేతగాని ఇప్పుడు పిల్లి గుడ్డిదైతేనాట ఎలక తోకెక్కి చూపెట్టిందట. ఇప్పుడు మీరు సరిగా పని చేస్తా లేదు. పిల్లిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక చేతకానిక నాయకుల్లాగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఈ రెండు పార్టీల వల్ల ఈ దేశ ప్రజలకు ఎక్కడ కూడా లాభం లేదు. ఈ దేశాన్ని అరిష్టంగా మారిన ఈ రెండు పార్టీలను కూకటి వేళ్లతోటి పీకుతేనే అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే మీ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్కొక్క కుంభకోణం బయటికి వస్తుంది. కాబట్టి మీరు 10 సంవత్సరాల అధికారంలో మీరే మా మంత్రులకు అవార్డు ఇచ్చింది మీరే, మా కంపెనీలకు అవార్డు ఇచ్చింది మీరే. మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారే? మీరు 10 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలన్నీ ఒక్కటొక్కటి బయట పడుతున్నాయి. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థులుగా మీరు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా లేము, మేము విత్డ్రా అవుతున్నాం అనేటువంటిది చెప్తున్నారు. ఇంకొక 3-4 కూడా అదే లైన్ లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాలని
కడియం శ్రీహరి గారి కూతురే మా నిన్న వాళ్ళని భయపెట్టి మీకు అభ్యర్థులు లేరు కాబట్టి గుంజుకుంటున్నారు. అభ్యర్థులు లేరు. మీకు అభ్యర్థులు వ్యతిరేక పార్టీలు ఈ రెండు పార్టీలు. కడియం శ్రీహరి గారి కూతురే స్వయాన తన లెటర్ రాస్తూ మీ యొక్క పాపాలను చూసిన తర్వాత నేను పోటీ చేసే పరిస్థితిలో లేను, ఒక్కొక్క కుంభకోణం బయటికి వస్తుంది, ఈ పరిస్థితిలో నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని వెనక్కి వచ్చింది. ఆ విధంగా ఇంకొక ముగ్గురు నలుగురు కూడా అదే విధంగా ఉన్నారు. మీ యొక్క పాపాలు ఒకటొకటి బయట సుధాకర్ గారు, మీ సుధాకర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సుధాకర్ గారు, పార్లమెంట్ ఎన్నికలు. సుధాకర్ గారు ఒక్క నిమిషం అండి. సుధాకర్ గారు అంటే మీ మాటల్లోని అంతరార్థం ఏం కనిపిస్తోంది అంటే కేసుల భయం వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారంటారు, అంతేనా? సుధాకర్ రెడ్డి గారు ఒక మాట వినండి. మీకు అభ్యర్థులు లేరు అది ఒప్పుకోండి. ఫస్ట్ మా పార్టీ ఒక దరిద్ర పార్టీ, మాకు ఇక్కడ అభ్యర్థులు లేరు, మాకు బీజేపీ నాయకులే లేరు, మీ నుండి వస్తేనే తప్ప మాకు గత్యంతరం లేదని ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాలా? ఎందుకంటే మేము మా కేసీఆర్ గారు ఒక కంపెనీ లాంటోడు, తయారు చేస్తాడు. వందల మంది లక్షల మంది యువకులు నాయకులు తయారైన ఈ పార్టీలో ఎవడో ఒకడు గొట్టంగాడు ఇద్దరు ముగ్గురు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదు. కాబట్టి కొత్త నాయకత్వం వస్తుంది. కాదు మీ పార్టీ మీరు మెజార్టీ ఉన్నా గానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని రాజీనామా చేయకుండా మంత్రిని చేసినటువంటి ఘనత మీ పార్టీకే ఉన్నది. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చెండాడిరో మీరు చూడండి, ప్రజలందరూ చూస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ యొక్క శాసన సభ్యునిగా ఉంటూ గవర్నర్ దగ్గర అబద్ధాలు చెప్పి మంత్రిగా ప్రమాణం చేసినటువంటి విషయం మీ ప్రజలకు తెలియదా? ఎలా తీసుకున్నారు? మా ఎంపీ ఆయన రాజీనామా చేసిండా? లేదు. మీకు దమ్ముంటే మీ పార్టీలో ఉన్నారు కదా, మీ పార్టీలో నాయకులు లేరా? ఒప్పుకోండి, మరి ఒప్పుకోండి. మీరు ఒప్పుకోవాలి. మా పార్టీలో ఎంపీ క్యాండిడేట్ లేదు కాబట్టి మీ దగ్గర గౌరవపోయిన వాళ్ళు, లీడర్ గా ఎదిగిన వాళ్ళు, బాగా ప్రజలకు పనిచేసిన వాళ్ళని మేము మధ్య పెట్టి కేసులో భయం పెట్టి ఇబ్బంది పెట్టి గుంజుకుంటున్నామని ఒప్పుకోండి. నరేంద్ర మోడీ గారి యొక్క 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చూసిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచం ఈ రోజు గర్వంగా నాయకత్వం నరేంద్ర మోడీ గారిది. ఎక్కడ గెలవలేరు. ఒక్కొక్క కుంభకోణం బయటికి వస్తుంది. కాళేశ్వరం పైన మాకు సిబిఐ విచారణ ఇవ్వండి. మీ యొక్క బండారం మొత్తం ఓకేనండి. టాపిక్ టోటల్ గా డివియేట్ అవుతోంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎవరైతే వస్తున్నారో అక్కడ బలం లేక లేదంటే వాళ్ళకి ఇష్టం లేక వచ్చేస్తున్నారంటున్నారు. అయితే ఇక్కడ రామూర్తి గారు ఏమంటున్నారంటే ఇక్కడ బలమైన నాయకులే, కాకపోతే మీరు పిలుస్తున్నారు కాబట్టో లేకపోతే కేసుల భయం వల్ల రకరకాల ఇబ్బందుల వల్ల వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అయితే మరి మీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారు? ఆయనేమో వీళ్ళంతా కూడా ట్రాష్, ఎందుకు పనిచేయని వారు కాబట్టి వెళ్ళిపోతే మాకేం నష్టం లేదు, కొత్త రక్తాన్ని మళ్ళీ తయారు చేసుకుంటా అంటున్నారు. ఇంతకుముందు మీ మాటల్లో కూడా అవే వినిపించాయి. కేసీఆర్ అంటే ఒక ఫ్యాక్టరీ. నేను రెండు రకాలుగా, ఒకటి వీళ్ళు మధ్య పెట్టి భయపెట్టి అది చేస్తున్నారు. వాళ్ళు ఇంకోటి అంటే వాళ్ళకు ఆల్రెడీ 2 సార్లు గెలిచిన ఎంపీలు ఉన్నారు, 3వ సారి ఈ పార్టీలో అధికారం లేదు. వీళ్ళంతా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాజకీయ బ్రోకర్లు. వీళ్ళు మారిపోతా ఉంటారు. వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాలు పదవులు అనుభవించారు, ఈ తల్లికి ద్రోహం చేసి పోతున్నారు. పోయిన వాళ్ళను ఖచ్చితంగా ప్రజలే సరైన బుద్ధి చెప్తారు. దీంట్లో దోకా లేదు. మాకు కేసీఆర్ గారు నేర్పిన పాఠం ఉంది. మేము తెలంగాణ ఉద్యమకారులము, మేము ఒక్కరే బయటదేరినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం, తెలంగాణను 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం. మాకు కార్యకర్తలు నాయకులు కొదవలేరు. కాబట్టి ఎవరో ఒక్కడు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు. మళ్ళీ మా కాళ్ళు మొక్కినా కానీ
BRS పార్టీలకు తీసుకోమని చెప్పాము. అది